హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి ఆల్రెడీ థంబ్నెయిల్‌లో చూశారు కదండి. అదేనండి, స్వీట్స్ ఆఫ్ స్టైల్‌లో మన బాదుషా అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. దాంట్లో ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. అలాగే వంట సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక చిటికెడు నార్మల్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ డాల్డా ఉంటే మనం స్వీట్ షాప్ అంటున్నాం కాబట్టి మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డా వేసుకోండి. లేదు అంటే నూనె కానీ నెయ్యి కానీ ఇలా వేడి చేసి ఆ పెరుగులో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. నేనైతే నూనె వేసుకున్నాను. జస్ట్ ఒక హాఫ్ కప్ అండి, చిన్న కప్పుతో హాఫ్ కప్పు నూనె కూడా వేసేసి మంచిగా పెరుగులో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. తర్వాత మనం 1 కప్పు కర్డ్ తీసుకున్నాం కదా, సో 2 కప్పులు మైదా తీసుకోవాలండి. 2 కప్పుల మైదా తీసుకొని అది మొత్తం మంచిగా పెరుగులో మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా ముద్ద అయ్యేలా కలుపుకోవాలండి. నేను వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి షార్ట్కట్లో కొంచెంగానే పెట్టానండి. చూశారు కదా, ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా పెరుగు ఎక్కువ అయ్యి లేదు ఇన్ కేస్ అలాగా ఏమైనా లూజ్ అయిపోతే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చండి, ఏం కాదు. ఇంకొంచెం ఎక్కువ బాదుషాలు వస్తాయి, అంతకు మించి ఏం కాదనమాట. చూసారు కదా, అది మంచిగా ఒక క్లాత్ కప్పేసి పక్కన పెట్టేస్తే కొంచెం సేపు అది మంచిగా సోక్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం 2 కప్పుల మైదా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ సరిపోతుందండి. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కాకపోతే పాకం మిగిలిపోతుంది అంతే, అంతకు మించి ఏముండదనమాట. చూశారు కదా, ఇప్పుడు మనకి ఇలా పొంగు వచ్చినప్పుడు దాంట్లో ఒక 2 యాలకులు క్రష్ చేసి వేసుకున్నాను అండి నేను. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే వేసేసుకోవచ్చు. అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, నేను జస్ట్ కలర్ కోసమని వీడియోలో వేశాను అంతే తప్ప మీరు వేసుకోవాలని రూల్ ఏం లేదండి. మనకి బాదుషాలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కాబట్టి మంచిగానే కనిపిస్తాయి. నేను జస్ట్ వేసాను, అది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు ఉంటే అది వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అయితే పాకం పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మన పిండి చూసారా ఎంత సాఫ్ట్గా మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని దాని మధ్యలో జస్ట్ ఇలా, హోల్ కూడా అవసరం లేదండి, జస్ట్ ఇలా మన ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తే మనం వడ చేసుకున్నలాగా సరిపోతుందండి. జస్ట్ అలా ప్రెస్ చేసి అలా అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఎంత సైజ్ బాదుషా కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోండి. చిట్టి చిట్టి బాదుషాలు కూడా చేసుకోవచ్చు. నేను లాస్ట్లో కొన్ని చిట్టి బాదుషాలు కూడా చేసి మీకు జస్ట్ నేను డెకరేషన్ కోసమని అలా చేశాను అనమాట. అలా చిట్టి చిట్టివి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసిన సైజ్ అయితే మనకి మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా, ఎంత సైజ్ అయితే వస్తున్నాయో అలా చేశాను అనమాట. ఇవి మనం ఆయిల్లో వేయగానే మళ్ళీ పొంగుతాయి అండి, సైజ్ పెరుగుతుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, అది మనం బాదుషాలన్నీ మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఆయిల్లో వేసేసుకోవాలి. మనం వేసిన తర్వాత కొంచెం సేపు సిమ్లోనే ఉంచాలండి. హైలో పెట్టేస్తే వెంటనే పైకి వచ్చేసి లోపల పిండి అనేది ఉడకదు మంచిగా. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసుకొని కొంచెం సేపు మనం స్టవ్ సిమ్లోనే ఉంచుకుంటే వాటంతట అవే పైకి తేలుతాయండి మంచిగా, అప్పడాలు వడియాలు తేలినట్టుగా చాలా బాగా వస్తాయి అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు అలా వాటంతట అవి పైకి వచ్చేంత వరకు మనం వాటిని కదిపించకూడదు. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయి కదా. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా మనం పక్కకి ఇలా తిప్పేసుకుంటే ఈవెన్గా మంచిగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లోపల పిండంతా కుక్ అవుతుంది మంచిగా. చూసారు కదా, ఇలా కొంచెం మనకి ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మంచిగా. చూసారు కదా, మనం ఇలా స్పూన్తో మంచిగా రెండు వైపులా తిప్పుకుంటూ ఉంటే ఈవెన్గా మొత్తం కుక్ అవుతుంది, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఈ వేడి మీదే మనం ముందుగా పాకం పట్టేసుకొని ఉన్నాం కదా, ఆ పాకంలో వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అన్నమాట. ఒక్కొక్కటిగా వేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా అలాగే వేసుకోవాలండి. ఇంకా మిగిలిపోయినవి కూడా అలాగే మొత్తం వేసేసుకున్నాం. చూసారు కదా, ఇలా కొన్ని కొన్ని చిట్టి చిట్టివి చేశానని చెప్పాను కదా, ఇలా అనమాట. మీరు బాదుషా అనేది మీకు నచ్చిన సైజులో చేసేసుకోవచ్చు, పర్లేదండి. ఎలా అయినా చిన్న చిన్నవి చేసుకోవచ్చు, మీడియం సైజ్, పెద్దవి ఇలా చేసుకోవచ్చు అనమాట. నేను ఇవి డెకరేషన్ కోసం అని చెప్పి అట్లా కొన్ని చిట్టి చిట్టివి కూడా చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేసాం కదా ఫస్ట్, అవి ఇలా పాకంలో డిప్ చేసుకోవాలండి. పాకంలో డిప్ చేసుకొని ఎక్కువసేపు ఉంచొద్దండి, జస్ట్ కొంచెం అట్లా ఒక 2 సెకండ్స్ 2 మినిట్స్ అట్లా ఉంచి తీసేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచితే మరీ జ్యూసీగా గులాబ్ జామ్ లాగా అయిపోతాయి అన్నమాట. మనకి బాదుషా అనేది అంత జ్యూసీగా ఏమీ ఉండదు.
పైన మాత్రమే మెత్తగా ఉంటుంది, లోపల కొంచెం పిండి కొంచెం గట్టిగానే తగులుతుంటుంది అనమాట. మరి అంత ఇదిగా ఏమి ఉండదు కదా. చూసారు కదా ఫైనల్గా లుక్ అయితే ఇదండి. నేను మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎక్కువసేపు పాకంలో ఉంచితే ఏంటంటే పాకం హెవీగా పీల్ చేసుకొని మనకి జ్యూసీగా అవుతుందండి. ఇప్పుడు చూసారుగా ఈవెన్గా మనకి సేమ్ స్వీట్ షాప్లో ఎలా అయితే వచ్చిందో అలాగే లోపల కొంచెం గట్టిగా పైన జ్యూసీగా ఎంత బాగా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చాలా సింపుల్గా మనం ఇంట్లో ఇలాగే చేసుకోవచ్చు అనమాట. సేమ్ స్వీట్ షాప్ టేస్ట్ ఎలా ఉందో అలాగే వచ్చింది నాకైతే. చూసారు కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.